ఈ వీడియో ద్వారా మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు: మష్రూమ్ పీసెస్ 2 కప్పులు, ఆనియన్స్ 2, టమాటా ప్యూరీ 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఈ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఆనియన్ ముక్కలను మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మసాలా పేస్ట్ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేకుండా ఎండుమిరపకాయలు, జీడిపప్పు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు వేసి ఫ్రై చేయండి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వాటిని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. తరువాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలపండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపి ఉడకనివ్వండి. తర్వాత టమాటా ప్యూరీ వేసి బాగా కలపండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి 3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మష్రూమ్ ముక్కలను కూడా వేసి బాగా కలిపి ఉడకనివ్వండి. ఇప్పుడు కారం, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి 3 నిమిషాలు ఉడకనివ్వండి. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోండి.